హాయ్ ఫ్రెండ్స్, మనుషుల యొక్క క్యారెక్టర్, వాళ్ళ స్వభావాల పేర్లను, అస్తిత్వాల పేర్లను ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేశాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు వాల్యూని యాడ్ చేస్తుంది. వై వి లెట్స్ స్టార్ట్ ది వీడియో. భార్య మాటకు పూర్తిగా లోబడే భర్త. దీన్ని హిందీలో జోరుక గులాం అంటారు. మరి ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్లో హెన్పెక్డ్ అంటారు. బయటకు మంచివాడిలా కనిపిస్తూ లోపల చెడు ఉద్దేశాలు కలిగిన వ్యక్తిని ఇంగ్లీష్లో ఇలా అంటారు, స్నేక్ ఇన్ ది గ్రాస్. అంటే ముందు బెల్లంగా ఉంటూ వెనకాల విషాన్ని చిమ్మే వ్యక్తులను స్నేక్ ఇన్ ది గ్రాస్ అంటారు. తన తప్పు కాకపోయినా నిందను మోసే వ్యక్తిని ఇంగ్లీష్లో స్కేప్ గోట్ అంటారు. దీన్నే సింపుల్గా బలి పశువు అయిన వ్యక్తి అని కూడా చెప్పొచ్చు. రెండు ముఖాలతో ఒకరి ముందు ఒకలా మరొకరి ముందు మరొకలా ఉండే వ్యక్తులను ఇంగ్లీష్లో టూ ఫేస్డ్ అంటారు. అంటే ఒక వ్యక్తికి రెండు ముఖాలు ఉంటాయన్నమాట. ఇతరుల మెప్పు పొందడం కోసం అతిగా ప్రవర్తించే వ్యక్తిని ఇంగ్లీష్లో ఇలా అంటారు, అబ్సిక్యూయస్. అబ్సిక్యూయస్ అంటే అతి విధేయతను కలిగి ఉండడం లేదా ముఖస్థుతిని కలిగి ఉండే వ్యక్తులను ఆబ్సిక్యూయస్ అంటారు. చాలా పొదుపు కాకుండా డబ్బు ఖర్చు చేయడానికి ఇష్టపడని వ్యక్తిని ఇంగ్లీష్లో ఇలా అంటారు, స్టింజీ. స్టింజీ అంటే అతడు లోబీ కానీ పీసినారి కానీ ఖర్చు చేయడానికి ఇష్టపడని వ్యక్తిని స్టింజీ అంటారు. ఎప్పుడు ఇతరుల తప్పులు వెతికే వ్యక్తిని ఇంగ్లీష్లో ఇలా అంటారు, ఫాల్ట్ ఫైండర్. ఫాల్ట్ ఫైండర్ అంటే విమర్శకుడు లేదా లోపాలు వెతికే వ్యక్తిని ఫాల్ట్ ఫైండర్ అంటారు. తనను తాను గొప్పగా భావించే వ్యక్తిని ఇంగ్లీష్లో ఎరోగెంట్ అంటారు. ఎరోగెంట్ అంటే అహంకారి, గర్విష్టి, పొగరుబోతు వ్యక్తులను ఎరోగెంట్ అంటారు. ఇతరులను తక్కువగా చూసే వ్యక్తులను ఇంగ్లీష్లో కండెసెండింగ్ అంటారు. కండెసెండింగ్ అంటే ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడడం, తాను వారికంటే గొప్పవారమనే భావనతో లేదా గర్వంతో ప్రవర్తించడం. ఇతరులను చులకనగా చూసే వ్యక్తులను ఇంగ్లీష్లో కండెసెండింగ్ అంటారు. ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకునే వ్యక్తులను ఇంగ్లీష్లో మెడల్సమ్ అంటారు. వీరు ఇతరులకు ఆటంకాలు పెడుతూ ఉంటారు. అలాగే అడ్డంకులు పెట్టే వ్యక్తులను ఇంగ్లీష్లో మెడల్సమ్ అంటారు. తనకు మాత్రమే ప్రయోజనం చూసుకునే వ్యక్తులను ఇంగ్లీష్లో సెల్ఫిష్ అంటారు. సెల్ఫిష్ అంటే అతడొక స్వార్థపరుడు. ఇతరుల విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులను ఇంగ్లీష్లో జెలస్ అంటారు. సులభంగా కోపం వచ్చే వ్యక్తులను ఇంగ్లీష్లో ఇలా అంటారు, హాట్ టెంపర్. మండిపడే స్వభావం గల, త్వరగా కోపం వచ్చే, ఉద్రేకపూరితమైన కోపం గల వ్యక్తులను హాట్ టెంపర్ లేదా షార్ట్ టెంపర్ కూడా చెప్పొచ్చు. చిన్న విషయాలకే భయపడే వ్యక్తులను ఇంగ్లీష్లో ఇలా అంటారు, టిమిడ్. టిమిడ్ అంటే పిరికివాడు లేదా భయపడే వ్యక్తులను టిమిడ్ అంటారు. ఏ విషయానికైనా మొండిగా పట్టుబడే వ్యక్తులను ఇంగ్లీష్లో ఇలా అంటారు, స్టబర్న్. స్టబర్న్ అంటే మొండి పట్టుదల గల, దృఢ నిశ్చయం గల వ్యక్తులను స్టబర్న్ అంటారు. పరిస్థితులకు అనుగుణంగా తన అభిప్రాయాన్ని మార్చుకునే వ్యక్తిని ఇంగ్లీష్లో ఫికల్ అంటారు. ఫికల్ అంటే చంచలమైన వ్యక్తులు. వాళ్ళు ఒక్క మాటపై నిలబడని వ్యక్తులను ఇంగ్లీష్లో ఫికల్ అంటారు.
ఇతరులను సులభంగా నమ్మే వ్యక్తిని ఇంగ్లీష్లో గాలిబుల్ అంటారు. గాలిబుల్ అంటే అతడు చాలా అమాయకమైన లేదా సులభంగా మోసబోయే వ్యక్తులను ఇంగ్లీష్లో గాలిబుల్ అంటారు. ఇతరులను సులభంగా మోస చేసే వ్యక్తులను ఇంగ్లీష్లో ఇలా అంటారు, డిసీట్ఫుల్. డిసీట్ఫుల్ అంటే మోసం చేయగల వ్యక్తులు, కపటమైన వ్యక్తులు, దగా చేసే వ్యక్తులను ఇంగ్లీష్లో డిసైట్ఫుల్ అంటారు. నిజాయితీ లేని వ్యక్తులను ఇంగ్లీష్లో ఇలా అంటారు, డిస్హానెస్ట్. డిస్హానెస్ట్ అంటే మోసపూరితమైన, నమ్మలేని వ్యక్తులను, కపటముతో కూడిన వ్యక్తులను ఇంగ్లీష్లో ఇలా అంటారు, డిస్హానెస్ట్. మాట తప్పే వ్యక్తులను ఇంగ్లీష్లో ఇలా అంటారు, అన్రిలయబుల్. అంటే నమ్మదగని, విశ్వసనీయత లేని వ్యక్తులను అన్రిలయబుల్ అంటారు. తన ప్రయోజనం కోసం ఇతరులను ఉపయోగించే వ్యక్తులను ఇంగ్లీష్లో ఎలా అంటారు, మనిపులేటివ్. మనిపులేటివ్ అంటే ఇతరులను తమ స్వార్థం కోసం వంచడం లేదా నియంత్రించే స్వభావం గల వ్యక్తులను మనిపులేటివ్ అంటారు. ఎప్పుడు ఫిర్యాదు చేస్తూ ఉండే వ్యక్తులను ఇంగ్లీష్లో ఇలా అంటారు, కంప్లైనర్. కంప్లైనర్ అంటే వాది లేదా అభియోగి. ఇతరుల విజయాన్ని అభినందించలేని వ్యక్తులను ఇంగ్లీష్లో ఇలా అంటారు, ఎన్వియస్. ఎన్వియస్ అంటే ఈర్ష్యపడే, అసూయపడే, అలాగే కడుపు మంట ఉండే వ్యక్తులను ఎన్వియస్ అంటారు. ఇతరుల పట్ల గౌరవం లేకుండా ప్రవర్తించే వ్యక్తులను ఇంగ్లీష్లో ఇలా అంటారు, డిస్రెస్పెక్ట్ఫుల్. డిస్రెస్పెక్ట్ఫుల్ అంటే అగౌరవంగా ప్రవర్తించే వాళ్ళు, అమర్యాదగా ప్రవర్తించే వాళ్ళని డిస్రెస్పెక్ట్ఫుల్ అంటే వాళ్ళు గౌరవానికి అనర్హులు అని చెప్పొచ్చు. ఎప్పుడు తన గురించి ఆలోచించే వ్యక్తులను ఇంగ్లీష్లో ఇలా అంటారు, సెల్ఫ్ సెంటర్డ్. సెల్ఫ్ సెంటర్డ్ అంటే స్వార్థపరుడు లేదా స్వయం కేంద్రీకృతంగా ఉండే వ్యక్తులను సెల్ఫ్ సెంటర్డ్ అంటారు. తన గురించి తానే ఎక్కువగా చెప్పుకునే వ్యక్తులను ఇంగ్లీష్లో ఇలా అంటారు, బోస్ట్ఫుల్. బోస్ట్ఫుల్ అంటే గొప్పలు చెప్పుకునే వ్యక్తి. ఇతరుల మెప్పు కోసం ఎక్కువగా ప్రయత్నించే వ్యక్తులను ఇంగ్లీష్లో ఇలా అంటారు, సికఫాంటిక్. సికఫాంటిక్ అంటే ఇతరులను అతిగా పొగడడం, వారి గురించి భజన చేసే వ్యక్తులను ఇంగ్లీష్లో సికఫాంటిక్ అంటారు. ఇతరుల మాటలను గౌరవంగా విని అర్థం చేసుకునే వ్యక్తులను ఇంగ్లీష్లో ఇలా అంటారు, కన్సిడరేట్. వీళ్ళు ఇతరుల ప్రతి మాటకు గౌరవంగా విని అర్థం చేసుకునే వ్యక్తి. నమ్మదగిన వ్యక్తిని ఇంగ్లీష్లో ఎలా అంటారు, ట్రస్ట్ వర్తి. అంటే ఈ వ్యక్తులు నమ్మదగిన వాళ్ళు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వ్యక్తిని ఇంగ్లీష్లో ఇలా అంటారు, డిపెండబుల్. డిపెండబుల్ అంటే నమ్మదగిన వ్యక్తి, భరోసా ఇవ్వగలిగిన వ్యక్తి. ఇతరుల పట్ల దయ చూపించే వ్యక్తులను ఇంగ్లీష్లో ఎలా అంటారు, కంపాషనేట్. దయగల, కరుణగల వ్యక్తులను కంపాషనేట్ అంటారు. కష్టాల్లో కూడా ధైర్యంగా ఉండే వ్యక్తులను ఇంగ్లీష్లో ఎలా అంటారు, రెసిలియంట్.